నమస్తే. మనం హెల్తీగా ఉండాలి అన్నది ప్రతి ఒక్కళ్ళ గోల్. అవునా కాదా? అందరం ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటాం. హెల్తీగా ఉన్నంత సేపు మనకి మన శరీరం గుర్తురాదు. మన ప్రాబ్లమ్స్ గుర్తురావు. ఎప్పుడైతే మనకి మన శరీరంలో ఒక పార్ట్ ఉంది అని తెలుస్తుంది అంటే, అక్కడ ఏదన్నా హెల్త్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడే. కదా! మనకి హెల్తీగా ఉన్నామనుకోండి, కాళ్ళు, చేతులు, పొట్ట ఇవేవి గుర్తురావు. ఎక్కడన్నా నొప్పి వస్తే, ఓహో! నాకు మోకాలుంది నొప్పి, లేకపోతే నాకు తల నొప్పేస్తోంది, నాకు చెయ్యి నొప్పేస్తోంది అని ఆ పార్ట్ మీద మన దృష్టి వెళ్తుంది. సో, హెల్త్‌ని ఎప్పుడు చక్కగా ఉండేట్టుగా చేసుకోవాలి అంటే, మనం చేయాల్సిన ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ థింగ్ ప్రాపర్ బ్రీతింగ్. శ్వాస తీసుకోవడం సరైన విధంగా. అందరం గాలి పీల్చుకుంటున్నాం గదండీ! ఇందులో సరైన విధమేంటి? సరైనది కానిదేంటి? మనమందరం ఎలా గాలి పీల్చుకుంటాము? ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే గాలి పీల్చుకున్నప్పుడు చెస్ట్ ఎక్స్‌పాండ్ అవుతుంది. గాలి వదిలినప్పుడు లోపలికెళ్తుంది. కాంట్రాక్ట్ అవుతుంది. కానీ సరైన విధానం అది కాదు. ఎప్పుడన్నా పసిపిల్లల్ని చూడండి. అప్పుడే పుట్టిన వాళ్ళు, లేతే రోజులు, నెలల పిల్లల్ని చూడండి. వాళ్ళు నిద్రపోతున్నప్పుడో, లేకపోతే అలా పడుకునున్నప్పుడు ఏ పార్ట్ పైకి, కిందకి వెళ్తుంది గాలి పీల్చుకున్నప్పుడు? అబ్జర్వ్ చేశారా? వాళ్ళ బొజ్జ, పొట్ట నెమ్మదిగా పైకి, కిందకి, పైకి, కిందకి వెళ్తుంది. అది న్యాచురల్ ఫార్మ్ ఆఫ్ బ్రీతింగ్. మనందరం కూడా బై బర్త్ ఆ న్యాచురల్ ఫార్మ్ ఆఫ్ బ్రీతింగే చేసేవాళ్ళం. రాను రాను మన సిస్టమ్ వల్ల ఏంటి, ఎడ్యుకేషన్ సిస్టమా, లేకపోతే స్ట్రెస్, లేకపోతే మనం ఏదో చూపించుకోవాలి అన్న ఉద్దేశంతో బ్రీత్ ఇన్, చెస్ట్ అవుట్, బ్రీత్ అవుట్, చెస్ట్ ఇన్ అలాంటివి ప్రాక్టీస్ చేసి మనం రాంగ్ ఫార్మ్ ఆఫ్ బ్రీతింగ్‌లోకి వెళ్తున్నాము. మనం చెస్ట్ బ్రీతింగ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే, మన లంగ్స్ ఊపిరితిత్తులు చిన్న చిన్న సంచుల్లాంటివి. తోలు సంచుల్లాంటివి. దాంట్లో గాలి మొత్తము నింపితే అవి ఎక్స్‌పాండ్ అవుతాయి. కానీ మనమేం చేస్తున్నాము, చెస్ట్ బ్రీతింగ్ చేసినప్పుడు షాలో బ్రీతింగ్ చేస్తాం. అంటే కొద్ది వరకే మనం గాలిని లోపలికి తీసుకుంటాం. పూర్తిగా గాలి నింపొచ్చు కదా! అంటే మనకది గూడా తొందర, హడావిడి. షాలో బ్రీతింగ్ చేసేస్తూ ఉంటాం. షాలో బ్రీతింగ్ చేస్తే ఈ లంగ్స్ పూర్తిగా యుటిలైజ్ అవ్వవు. కొంత పార్ట్ వరకు మాత్రమే మనం గాలి లోపలికి తీసుకుంటున్నాం. అంటే అందులో చాలా కొంచెం ఆక్సిజన్ ఎళ్తుంది. ఆ ఆక్సిజన్ మన బ్రెయిన్‌కి, మన హెల్త్‌కి యుటిలైజ్ అయ్యేది చాలా తక్కువవుతుంది. అందుకనే అన్నీ ఉన్నా సరే అలసటగా, నీరసంగా, చికాకుగా అనిపించే రీజను మనలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గడం. అదే మీరు ప్రశాంతంగా ఉన్నారు, నిద్రపోతున్నారు, లేకపోతే చాలా సంతోషంగా రిలాక్స్డ్‌గా ఉన్నారు అన్నప్పుడు అబ్జర్వ్ చేయండి. ఆటోమేటిక్‌గా అబ్డామినల్ బ్రీతింగ్ అయిపోతుంది. అంటే దీర్ఘంగా శ్వాస తీసుకుంటాము. గాలి పీల్చుకున్నప్పుడు పొట్ట బయటికొస్తుంది. గాలి వదిలినప్పుడు పొట్ట లోపలికి వెళ్తుంది. అంటే పొట్టలో గాలి పీల్చుకుంటున్నామా? కాదు. గాలి పీల్చుకున్నప్పుడు లంగ్స్ పూర్తిగా యుటిలైజ్ చేస్తున్నాం. ఎక్స్‌పాండ్ అవుతాయి. అప్పుడు లంగ్స్ కింద ఉండే డయాఫ్రమ్ కిందకి నొక్కుకుంటుంది. కిందకి నొక్కుకున్నప్పుడు అబ్డామెన్ బయటికొస్తుంది. అలా పొట్ట బయటికి గాలి పీల్చుకున్నప్పుడు పొట్ట బయటికొస్తుంది. గాలి వదిలినప్పుడు పొట్ట లోపలికెళ్తుంది. ఇది రైట్ ఫార్మ్ ఆఫ్ బ్రీతింగ్. సో, మనం మీ వయస్సు ఎన్నేళ్ళో, ఇన్ని సంవత్సరాల పాటు మనం షాలో బ్రీతింగే ప్రాక్టీస్ చేస్తున్నాం. గమనించండి, కోపంగా ఉన్నారు, లేకపోతే ఏదో వరీస్, స్ట్రెస్ ఉంది, టెన్షన్స్ ఉన్నాయి. అలాంటప్పుడు ఆటోమేటిక్‌గా చెస్ట్ బ్రీతింగ్, షాలో బ్రీతింగ్ చేస్తాం. ఊపిరి పూర్తిగా తీసుకోలేము. ఊపిరి అందదు కూడా. అదే ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా డీప్ బ్రీతింగ్ చేస్తాం. సో, మనం డీప్ బ్రీతింగ్ చేస్తే ఏమవుతుంది? డీప్ అబ్డామినల్ బ్రీతింగ్ అంటే అబ్డామిన్ మన ఉదర భాగం అంతా ఎక్స్‌పాండ్ అయ్యేంత వరకు మనం గాలి పీల్చుకుంటున్నాము అంటే, ఈ లంగ్ కెపాసిటీ పెరుగుతుంది. ఎక్కువ గాలి తీసుకుంటాము. దాంట్లో ఎక్కువ ఆక్సిజన్ వస్తుంది. మనం శరీరంలోని ప్రతి సెల్ కూడా యాక్టివేట్ అవుతుంది. ఎనర్జైజ్ అవుతుంది. ఇది ఫిజికల్ లెవెల్‌లో. ఎనర్జీ లెవెల్‌లో ఏమవుతుంది అంటే,
మనం లంగ్స్‌ని ఎక్స్‌పాండ్ చేసినప్పుడు లంగ్స్ దగ్గర ఉండే కింద భాగంలో ఉండే సోలార్ ప్లెక్సస్ చక్రం. దీని గురించి ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాము. సోలార్ ప్లెక్సస్ చక్రం మనలో ఉండే స్ట్రెస్, టెన్షన్స్‌కి సెంటర్. సో, ఈ సోలార్ ప్లెక్సస్ చక్రం ఆటోమేటిక్‌గా ఇట్ విల్ బి ఫోర్స్డ్ టు క్లెన్స్ ఇట్‌సెల్ఫ్. కొంతవరకు అందులో ఉండే స్ట్రెస్, టెన్షన్ అన్నీ క్లీన్ అయిపోతాయి. బయటికెళ్ళిపోతాయి. డీప్ అబ్డామినల్ బ్రీతింగ్ తీసుకున్నప్పుడు. సో, డీప్ అబ్డామినల్ బ్రీతింగ్ చేస్తూ ఉంటే దీర్ఘంగా శ్వాస తీసుకోవడము, నెమ్మదిగా శ్వాసని వదలడము ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్‌గా మనలో ఉండే స్ట్రెస్, టెన్షన్‌లు కొంతవరకు రిలీజ్ అయిపోతూ ఉంటాయి. అందుకని కోపం వచ్చినప్పుడు పెద్దవాళ్ళు ఏమంటారు? లేతే కౌన్సిలర్స్ ఏమంటారు? డీప్ బ్రీతింగ్ చెయ్యి. 1-10 వరకు లెక్కపెట్టు. నెమ్మదిగా గాలి పీల్చుకో, నెమ్మదిగా వదులు అంటారు. అక్కడ ఏమవుతుంది? ఆటోమేటిక్‌గా సోలార్ ప్లెక్సస్ చక్ర క్లెన్స్ అవుతుంది. సోలార్ ప్లెక్సస్ క్లెన్స్ అయితే మనకు ఆ యాజిటేషన్ తగ్గుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. సో, గుర్తుంచుకోండి డీప్ అబ్డామినల్ బ్రీతింగ్ రోజు ప్రాక్టీస్ చేయండి. అంటే ఎప్పుడు ప్రాక్టీస్ చేయాలి? పొద్దున చేయాలా? సాయంత్రం చేయాలా? రాత్రి చేయాలా? అంటే నిజానికి మనం 24/7 చేయాల్సిన నార్మల్ బ్రీతింగ్ డీప్ అబ్డామినల్ బ్రీతింగ్. అయితే మన పనులు, హడావిడి, ఆఫీసు, స్ట్రెస్, ఇంట్లో పనులు, చదువులు ఏదైనా కావచ్చు. దీనివల్ల మనం షాలో బ్రీతింగే ప్రాక్టీస్ చేస్తున్నాము. షాలో బ్రీతింగ్ చేస్తే సోలార్ ప్లెక్సస్ అసలు ఎఫెక్ట్ అవ్వదు. అది క్లీన్ అవ్వదు. ఇంకా స్ట్రెస్ పైలప్ అయిపోతూ ఉంటుంది. అందుకని పొద్దున లేవగానే ఒక 5 సైకిల్స్ డీప్ అబ్డామినల్ బ్రీతింగ్ చేయండి. మధ్యాహ్నం మళ్ళీ అంటే బాగా తినేసి అప్పుడు అబ్డామినల్ బ్రీతింగ్ చేయమనట్లేదు. మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు రోజుకి 3 సార్లైనా డీప్ అబ్డామినల్ బ్రీతింగ్ ఎవ్రీ టైమ్ 5 బ్రీతింగ్ సైకిల్స్ ప్రాక్టీస్ చేయండి. మీలో చేంజ్ అబ్జర్వ్ చేయండి. ఎంత మంచి చేంజ్ వస్తుందంటే ఆటోమేటిక్‌గా మనం సెంటర్ అయిపోతాము. ప్రశాంతత వస్తుంది. మీ ముఖంలో గ్లో వస్తుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ప్రతి దానికి ఆదుర్దా పడిపోయి, లేకపోతే కోపం తెచ్చేసుకొని, స్ట్రెస్ తెచ్చేసుకొని అలా ఉండకుండా మనసు నెమ్మదిస్తుంది. కామ్‌గా ఉంటుంది. మీరు ఒకసారి ఈ 3 సార్లు అంటే ప్రాక్టీస్ చేయడం అలవాటైతే క్రమంగా ఎక్కువ సేపు డీప్ అబ్డామినల్ బ్రీతింగ్ దానికోసం మీరు ప్రత్యేకంగా కూర్చుని, లేతే పడుకుని చెయ్యక్కర్లేదు. మీరు ఎలా ఉన్నా సరే, మీరు నిలబడున్నారు, బస్ కోసం వెయిట్ చేస్తున్నారు, క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నారు, ఆఫీస్‌లో ఉంటున్నారు, వంట చేస్తున్నారు. కంటిన్యూ డీప్ అబ్డామినల్ బ్రీతింగ్. నెమ్మదిగా గాలి పీల్చుకుంటున్నాము పొట్ట వరకు, నెమ్మదిగా గాలి వదులుతున్నాము. ఎలా చేస్తారు? మొదట్లో మీ యొక్క చెయ్యిని మీ పొట్ట మీద ఉంచండి. గాలి నెమ్మదిగా పీల్చుకున్నప్పుడు పొట్ట బయటికి రావాలి. ఈ చెయ్యి బయటికి రావాలి. వస్తోందా? చాలామందికి రాదు. అలాంటప్పుడు ఒకసారి గట్టిగా నొక్కుకోండి. లోపలికి నొక్కుకొని గాలి వదలండి. ఒక బెలూన్‌లాగా. గాలి వదిలినప్పుడు నెక్స్ట్ టైమ్ వెన్ యూ బ్రీత్ ఇన్ ఆటోమేటిక్‌గా మీ చెయ్యి బయటకొస్తుంది. అలా మొదట్లో ఫోర్సిబుల్‌గా బ్రీతింగ్ ప్రాక్టీస్ చేయండి. డీప్ అబ్డామినల్ బ్రీతింగ్. ఇన్‌హేల్, హోల్డ్. ఒక్క క్షణం ఆగండి. నెమ్మదిగా ఎక్స్‌హేల్, హోల్డ్. ఇది ఒక సైకిల్. ఇలా 5 సైకిల్స్ ప్రాక్టీస్ చేయండి. ఎవరైనా ప్రాక్టీస్ చేయొచ్చు. మనసు కామ్‌గా అవుతుంది. మన డెసిషన్ మేకింగ్ ఇంప్రూవ్ అవుతుంది. మన వే ఆఫ్ రియాక్టింగ్ థింగ్స్ టు డిఫరెంట్ సిట్యుయేషన్స్ విల్ టర్న్ పాజిటివ్. ఓకే. ప్రాక్టీస్ చేసి మీ ఎక్స్‌పీరియన్సెస్ కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. థ్యాంక్ యూ. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ఇన్నర్ జర్నీ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేయండి. లైక్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ శ్రీలత ప్రాణిక్ హీలర్ అండ్ ట్రైనర్. ఏమన్నా ప్రాణిక్ హీలింగ్ గురించి డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. విల్ గెట్ బ్యాక్ టు యూ. థ్యాంక్ యూ. నమస్తే.